తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన కార్యకర్తలందరూ మీకెవరైనా అధికారులు ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది పెట్టిన అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేసే నాయకులు కూడా మన సిస్టంలో స్టోర్ చేస్తాము. రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చేసే నాయకుల్ని, ఇబ్బంది పెట్టే అధికారులని మనం చట్టపరంగా ఏం చేయాలో చేస్తాము వారు అంటున్నారు. మీరేమంటున్నారు? దొరికినట్టుగా సిక్కు వేసి అవునా కాదా అని ఫ్లాష్లో తిరుగుతూ మీరు జైల్లో పెడుతున్నారు. ఈ అభివృద్ధితో పాటు ఈ కూటమి ప్రభుత్వం ఈ పథకాలన్నింటితో పాటు అధునాతనమైన జైళ్ళను మీరు ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేయండి. ఎందుకంటే వెళ్ళే వాళ్ళందరూ పెద్ద పెద్దవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మోడర్నైజ్డ్గా మంచి పోస్ట్గా ఆధునికమైన సదుపాయాలతో మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జైళ్ళ నిర్మాణం అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మీరు ప్రవేశపెడితే మంచిది. ఎందుకంటే ఇప్పుడు మీరైతే ఒక్క పార్టీనే మీరు పెడుతున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు పొరపాటున ఆయన ఉంటారనుకోండి, ఆయన మరీ హెడ్డేక్ అయిపోద్ది. ఎందుకంటే జనసేనలకు పెట్టాలి, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే అధికారులకు పెట్టాలి, రాజకీయ నాయకులు పెట్టాలి, ఇది టీడీపీ వాళ్ళకి పెట్టాలి, బీజేపీ వాళ్ళకి పెట్టాలి. అంటే ఇప్పుడున్న జైళ్ళకి 3 రెట్లు పెంచాల్సి ఉంటుంది. ఒకేసారి రాబోయే ప్రభుత్వాల మీద భారం పెంచకుండా మీరు కూడా అందిస్తారు. కాబట్టి ఇప్పటి నుంచి మోడర్నైజేషన్ ఆఫ్ జైల్స్, మోడర్నైజేషన్ ఆఫ్ ఆల్ ప్రిజన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెడితే ఈరోజు మీకు రేపు వస్తాము అనుకుంటున్న వారికి అన్ని విధాలా ఉపయోగపడుతుందని నేను సలహా 2 మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు నేను బట్టలు పడకుండా ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి గారు చూసుకున్నట్లయితే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. రాష్ట్రసభ సభ్యులు 25 మంది ఎంపీలు ఉన్నారు, మొత్తం 36 ఎంపీస్. ఈ దురదృష్టం ఏంటంటే 36 ఎంపీస్ కూడా బీజేపీ వాళ్ళండి. అతి దుర్మార్గం, అతి దారుణం. సైకిల్ గుర్తు మీద గెలిచారు, ఫ్యాన్ గుర్తు మీద గెలిచారు, సైకిల్ వాళ్ళు నామినేట్ చేశారు, ఫ్యాన్ వాళ్ళు నామినేట్ చేశారు. ఈ 36 మంది కూడా బీజేపీతో లేదు. నరేంద్ర మోడీ చేతుల్లో రబ్బర్ స్టాంప్స్. నరేంద్ర మోడీ ఒక బిల్ పాస్ చేయకముందే జబర్దస్త్ మేము సపోర్ట్ చేస్తాం, మేము సపోర్ట్ చేస్తాం, మేము సపోర్ట్ చేస్తాం. ఒక్కరిని ఈ 16 సంవత్సరాల కాలంలో ఓకే గడిచిన ప్రభుత్వం వారు యాక్సెల్యూట్ సంపూర్ణ సంఖ్యాబలంతో బీజేపీ వారు అధికారంలో ఉన్నారు. కొన్ని గడిచిన ప్రభుత్వం ఎంపీలు భయపడ్డారు అనుకుంటాం. ఆలోచించాలి కదా టెక్నికల్గా కూడా మనం ఎందుకు సంపూర్ణ సంఖ్యాబలంతో ఉన్నారు. రోజు రాజుని మోడీ చేయాలని కూడా చేసేస్తారు. ఇప్పుడు మీకు ఏమైంది? 9 రాజుపై కమ్మే కదా, ఒక 15 మంది ఎంపీలు ఇప్పించట్లయితే ప్రభుత్వం మారిపోతుంది కదా. నేను అడుగుతున్నాను సిబిఎన్ గారు, ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. 9 రాజుపై కమ్మిలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. మీ సపోర్ట్తోనే భారతదేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ నిలిచింది. ఈ రోజు ఎందుకు రాష్ట్ర అభివృద్ధిని కోరుకున్న నీతి నిజాయితీ చెప్తుంది? అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి ఉంటే ఎందుకు మోదీ గారిని మీ ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నించలేదు? ఇచ్చిన హామీలు ఏమైంది? ప్రత్యేక హోదా ఏమైంది? ప్రత్యేక హోదా స్థానే రాబోయే 70,000 కోట్ల ప్యాకేజ్ అదేమైంది? అమరావతికి ఇవ్వాల్సిన నిధులు వాడు పూర్తి చేయాల్సిన బాధ్యత లేదా? ఏదో మామానికి చేసి 5,000 కోట్లు 10,000 కోట్లు ఇచ్చేసి ఇన్వెస్ట్ ఇస్తారా? పోలవరం ప్రాజెక్టు అది నీటి ట్యాంక్గానే మీరు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయమని ఏ ఒక్క ఎంపీ అయినా పార్లమెంట్లో క్వశ్చన్ చేశారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుంది, దాన్ని ఆపగలిగే శక్తి దమ్ము ధైర్యం మీకు కూడా. కడప స్టీల్ ప్లాంట్, మెట్రో కారిడార్ ఏమైనా ఈ రాష్ట్ర విభజన హామీలు ఎందుకు మీరు అడగలేకపోతున్నారు? మీ దయాదాక్షలు ఎందుకు మేము ఎంత గట్టిగా మాట్లాడుతున్నానంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షలు ఎలాగోని నితీష్ కుమార్ గురించి పెడతాం. ఎందుకంటే బీహార్కి అతిపెద్ద ఫండ్స్ ఇచ్చాడు ఈ టీమ్ ఇండియా నరేంద్ర మోడీ గారు. అందరినీ సమానంగా చూసుకుంటాను. బీహార్లో ఎలక్షన్స్ వస్తే అతి ఎక్కువ ఫండ్స్ ఇచ్చారు. అది నితీష్ కుమార్ ఏం మాట్లాడు? మనకి నేను మాట్లాడతాను. ఒక స్ట్రైకింగ్ రేట్తో ల్యాండ్ స్లైడ్ విక్టరీ అందించేటప్పుడు నేను అనుకున్నాను మంచి విక్టరీ అందించారు. అత్యంత అనుభవం ఉన్న ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు గారు ఉన్న అనుభవాన్ని ఈ స్ట్రైక్ రేట్కి ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీకి జోడించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా డెవలప్ అయిపోతుందని ఆలోచించారు. ఏం చేశారు మీరు? ఏ రోజు ప్రశ్నించారు మీరు? అంత సరెండర్ అయిపోవాల్సిన అవసరం మనకేమొచ్చింది? అంత సరెండర్ అవ్వాల్సిన అవసరం మనకేమొచ్చింది? ఎందుకు మీరు సరెండర్ అవుతున్నారు? చరిత్రలో నేర్చుకుంటారే ఈ హామీల మీద ఈ ఎంపీ ప్రశ్న చేస్తే మేము కూడా మీకు అనుకుంటాం. ఇలాంటి ప్రశ్నించండి, సాధిద్దాం. మీ దయాదాక్షిణ్యాన్ని ఈరోజు కేంద్రంలో ఉంది. ఇదే క్వశ్చన్ గడిచిన కాలంలో కూడా వేసిండే వాళ్ళు, కానీ అది యాక్చువల్లీ మెజారిటీతో ఉంది. బీజేపీ సంపూర్ణ సంఖ్యాబలంతో ఉన్నప్పుడు వైసీపీ రాష్ట్రంలో ఉంది. సరే వారికి ఉన్న లావాదేవీలు ఏమున్నా లోపాయికారి ఒప్పందాలు ఏమున్నా అది అడగలేని పరిస్థితి. ఈరోజు మీరు ప్రశ్న చేశారంటే మోడీని ఒడిగించగలిగే శక్తి ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉంది.
పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు అది అర్థం. ఓకే సూపర్ 6 గాంధీ గారు చెప్పారు సూపర్ 6 నిన్న కాకుండా అన్నదాత సుఖీభవ ఇచ్చారు. అన్నదాత సుఖీభవ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఊళ్ళో పర్యటన చేసి ఏం చెప్పారు రైతులకి 20,000 రూపీస్ ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తానన్నారు. ఆ రోజు చెప్పారా కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద 6,000 రూపాయలు ఇస్తుంది అని మీరు 20,000 ఇస్తానన్నారు. అంటే కేంద్రం ఇచ్చే కిసాన్ యోజన పథకం మీద కేంద్రం ఇచ్చే 6,000తో మీరు ఎంత డిపాజిట్ చేయాలి రైతుకి 26,000 చేయాలి. నెక్స్ట్ ఇయర్ 26,000 ఈ ఇయర్ 26,000 అంటే 52,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. ఇది రైతులు మోసం చేసినట్టు కదా. రాష్ట్రంలో 70 లక్షల మంది 70,20,000 మంది రైతులు ఉంటే మీరు 45,000 మంది రైతులకి ఇచ్చారు. 30,000 మంది రైతులకేమో సున్నం పెట్టారు. తల్లికి వందనం అన్నారు. ఇది కొంతమందికి ఈ సంక్షేమ కార్యక్రమాలను క్లియర్గా మీరు గ్రామాల్లో వెళ్ళండి. తల్లికి వందనంలో 20 లక్షల మంది తల్లికి వేరు కారణాలు పెట్టి పీకేశారు. రేపేమో ఆగస్టు 15కి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ అంటున్నారు. 16 లక్షల మంది లబ్ధిదారులైన మహిళలు ఉన్నారు. ఉచిత బస్సు ఫ్రీ అంటే విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అంట. అంటే నిమ్మాడ నుంచి టెక్కల నుంచి నిమ్మాడ, మా టెక్కల నుంచి పోలవరం, పోలవరం నుంచి టెక్కల నుంచి నందిగా డిస్ట్రిక్ట్ కాదండి. ఈ 16 లక్షల మందిలో ఎంతమంది ఇస్తారు? మహాశక్తి అన్నారు. సార్ ఎంత హాస్యాస్పదం అంటే మహాశక్తి ప్రతి 18 ఏళ్ళు చూసుకున్న ప్రతి అమ్మాయికి 1,500 రూపాయలు. మొన్న మన జిల్లాకు చెందిన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి మహాశక్తి ఇచ్చినట్లయితే రాష్ట్రాన్ని అందియాలని ఈ మంత్రి అంటున్నారు. మరే చంద్రబాబు నాయుడు మహాశక్తి ప్రామిస్ చేసేటప్పుడు మహాశక్తి హామీ ఇచ్చేటప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీ పెట్టేటప్పుడు అప్పుడు అర్థం లేదా మహాశక్తి అని ఇన్ని వందల మంది 2 లక్షల మందికి 1,500 రూపాయలు ఇచ్చేటప్పుడు ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలి మీ మంత్రి గారు చెప్పారు. మేమనలేదే మీ మంత్రి చెప్పిన తరఫున స్ట్రైక్ అయింది. అవును అప్పుడు 11 లక్షల అప్పులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 11 లక్షల అప్పులు చేస్తారని అప్పుడు మీకు గుర్తులేదా? కొత్తగా పెంచలేదు కదా జగన్మోహన్ రెడ్డి సంవత్సరాలలో మీరు అధికారం చేసిన ఆయన అధికారం చేశాడు. 11 లక్షల 20 లక్షలు 30 లక్షలు మీకు తెలుసు కదా. అన్ని లక్షలు అప్పులున్నాయని మీకు తెలుసు కదా. మీరు ఎందుకు ఆ మహాశక్తి పథకాలను అనౌన్స్ చేశారు? అనౌన్స్ చేస్తే మీరు ఎందుకు ఇవ్వటలేదు? అనౌన్స్ చేసిన 10 రోజుల నుంచి మీరు ఎందుకు ఇవ్వటలేదు? ఒక పెన్షన్ చేతులు తిరుగుతుంటే చాలా ఆ పెన్షన్ కూడా వేరు కారణాలు ప్రతి గ్రామంలో నేను చెప్తున్నాను. ప్రతి గ్రామంలో కూటమి ప్రభుత్వం గ్రామానికి 50,000 పెన్షన్స్ తీసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. తల్లికి వందనంలో 20 లక్షల మంది లబ్ధిదారులు తల్లికి వందనాలను దూరమయ్యారు. సుఖీభవ అన్నదాత సుఖీభవలో 30 లక్షల మంది రైతులు అన్నదాత సుఖీభవకు దూరమయ్యారు. మహాశక్తి పెద్ద సున్నా చుట్టుపోతున్నారు. వాళ్ళ మంత్రే చెప్పారు రాష్ట్రాన్ని అమ్మేయాలని. రాష్ట్రాన్ని అమ్మేసి మహాశక్తి పథకం ఇవ్వలేదు కదా. ఆర్టీసీ బస్సుల్లో మరి ఎక్కడ డిమాండ్ నుంచి ఎక్కడ ఎక్కడి నుంచి పోకుండా అన్నది మీరే నిర్ణయించుకోవాలి. గ్యాస్ సిలిండర్ 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాను. ఎవరికైతే దీపం పథకం ఉందో ఎవరికైతే దీపం అప్పుడు వాళ్ళ టెన్యూర్లో చంద్రబాబు నాయుడు గారు సిబిఎన్ గారు ఎవరికైతే దీపం పథకం ఇచ్చారో వాళ్ళకి మాత్రమే గ్యాస్ సిలిండర్లు అంటే దీపం పథకం పేదవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ గ్యాస్ సిలిండర్లు లేవు. నేను లోకేష్ గారిని క్వశ్చన్ చేస్తా ఉన్నాను. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఏ బాబు మీరు ఇచ్చే ఉద్యోగాలు నిరుద్యోగ వృద్ధి అన్నారు. ఏదైనా మీరు ఇచ్చే నిరుద్యోగ వృద్ధి ఒక్కసారి గ్రామాలకు పెడితే కూటమి ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందిందో లబ్ధిదారులు చెప్తారు. మనం వేసే